శ్రీకృష్ణ వ్రతం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పం. రచయిత విశ్వపతి గారు. నివేదన: వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు పరమదయాస్వరూపుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం. ఎల్లవేళలా తననే స్మరిస్తూ ఉండే భక్తులను నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఒక్కసారి గొంతెత్తి శ్రీకృష్ణ, గోపాల, గోకులనందన అని నిష్కలంక భక్తితో పిలిస్తే చాలు, తక్షణం వచ్చి ఆ భక్తుని ఆదుకుంటాడు. ఎంతటి ఆపదలో ఉన్నా క్షణంలో ప్రత్యక్షమై రక్షిస్తాడు. అంతటి ప్రేమామృత మూర్తి అయిన శ్రీకృష్ణ భగవానుల వారు ఒకనాడు కలలో ప్రత్యక్షమై కలియుగంలో తన భక్తులందరినీ అనుగ్రహించడానికి ఒక తేలికైన వ్రత విధానాన్ని ఉపదేశించారు. ఇదంతా ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఆ వెంటనే వ్రత కథలు వ్రాయడం ప్రారంభించాను. 2 కథలు వ్రాయగానే ఏవో ఆటంకాలు కలిగి ముందుకు సాగలేదు. ఒకనాటి సాయంత్రం ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉండగా బాలకృష్ణుడు చేతిలో మురళి పట్టుకుని నా చుట్టూ వేగంగా పరిగెత్తసాగాడు. ఈ వ్రతం ఎప్పుడు పూర్తి చేస్తావని అడిగాడు. నా ఆనందానికి అంతులేదు. వెంటనే వ్రత కథలు 5 పూర్తి చేశాను. ఇంతలో దైనందిన జీవితంలో పని ఒత్తిడి కావటంతో పుస్తక ప్రచురణ చేయించకుండా ఆలస్యం చేశాను. ఒకనాడు ప్రింటింగ్ మొదలు పెడదామని చూస్తే నేను రాసిన వ్రాత ప్రతి మాయమైంది. ఎంత వెతికినా కనపడలేదు. నేను అశ్రద్ధ చేశానని, ఆ బాలకృష్ణుడు ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడని నాకు అర్థమైంది. ఇప్పటిదాకా 25 పుస్తకాలు రచించాను. ఎప్పుడూ ఈ విధంగా వ్రాత ప్రతిని పోగొట్టుకోలేదు. ఇలా జరిగినందుకు మా దంపతులు ఇద్దరం ఎంతో బాధపడ్డాము. నేను, రుక్మిణి ఆ శ్రీకృష్ణ భగవానుల వారిని మా తప్పులు మన్నించమని ఎన్నో విధాల వేడుకున్నాము. శ్రీకృష్ణ వ్రతాన్ని తిరిగి అనుగ్రహించమని ఎంతో ప్రార్థించాము. భక్త వత్సలుడైన శ్రీకృష్ణుల వారు కరుణించారు. 2 రోజులలో శ్రీకృష్ణ వ్రతం ఆ గోకుల నందనుని అనుగ్రహంతో ఒక ప్రవాహంలా వచ్చింది. ఈసారి ఆ స్వామి స్వప్న దర్శనమిచ్చి మా దంపతులిద్దరినీ ఎదురుగా కూర్చుండబెట్టుకుని ఈ వ్రత కథలను ఉపదేశించారు. ఆ స్వామి అనుగ్రహం తిరిగి కలిగినందులకు మేమిద్దరం ఎంతో సంతోషించాము. శ్రీకృష్ణుడు పరమదయాస్వరూపుడు. ఆ స్వామి అనుగ్రహం మా కుటుంబంపై కలగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం తప్ప మరొక్కటి కాదు. ఆ గోపాలకృష్ణుడు మేము ఎన్నో పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య ఫలంగా ఈ శ్రీకృష్ణ వ్రతం అనుగ్రహించారని మా విశ్వాసం. లేకపోతే అతి సామాన్యులమైన మేమేమిటి ఇంతటి అనుగ్రహానికి పాత్రులవటమేమిటి? ఆ శ్రీకృష్ణుల వారే అనుగ్రహించిన ఈ వ్రతం ఆచరింపటం అతి సులభం. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి నియమనిష్టలు లేకుండా తేలికగా ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరిస్తున్న ప్రదేశంలో బాలకృష్ణుడు అదృశ్య రూపంలో నాట్యం ఆడతాడు. అక్కడ ఉన్న భక్తులందరినీ తప్పక అనుగ్రహిస్తాడు. వీలున్నప్పుడల్లా మనమందరం ఈ వ్రతం ఆచరించి ఆ స్వామి అనుగ్రహానికి లోనవుదాం. మన జీవితాలు శుభప్రదం చేసుకుందాం. ఈ పుస్తక రచనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన ప్రతి ఒక్కరికి
ఆ గోపాలకృష్ణుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించిన మీకు, వ్రత కథలు విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సకల ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని ఆ శ్రీకృష్ణ భగవానుల వారిని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ వ్రతం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పం. రచయిత విశ్వపతి గారు. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? ఈ పుస్తకాన్ని ఎవ్వరైనా ఎప్పుడైనా వయస్సుతో కానీ కులంతో కానీ నిమిత్తం లేకుండా పఠించవచ్చును. స్త్రీ పురుష భేదం లేదు. ఏ నెలలోనైనా ఏ రోజులోనైనా చదవవచ్చును. ఏకాదశి పౌర్ణమి తిథులందు కానీ, రోహిణి స్వాతి శ్రవణ నక్షత్రముల యందు కానీ పఠిస్తే మరింత శుభప్రదం. బుధవారం నాడు చదివితే చాలా మంచిది. ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఎటువంటి ఆపదలు కలుగవు. అపమృత్యు భయం ఉండదు. చదివే శక్తి లేని వారికి వారి బంధువులెవరైనా చదివి వినిపించినా ఎంతో ఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించే రోజున తప్పక ఉపవాసం ఉండాలనే నియమం లేదు. శ్రీకృష్ణ భగవానుల వారికి ఎంతో ప్రీతికరమైన శ్రీకృష్ణాష్టమి నాడు, ఫాల్గుణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఆచరిస్తే ఎంతో ఫలదాయకంగా ఉండగలదు. ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని స్వగృహంలో కానీ, వసతి గృహంలో కానీ, ఏ ఆలయంలో కానీ, నదీ తీరంలో కానీ, ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించవచ్చును. శ్రీకృష్ణుల వారికి ఎంతో ప్రీతికరమైన మధుర, ద్వారక, పూరి, గురువాయూర్, ఉడిపి, తిరుమల, శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆచరించిన ఎడల మిక్కిలి ఫలదాయకం. శ్రీకృష్ణ వ్రతం ఆచరించడం చాలా సులభం. ఇంట్లో కానీ, శ్రీకృష్ణుల వారి ఆలయంలో కానీ ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించే ముందు ఒక్కసారి మనసులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించవలెను. అటు తర్వాత మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనస్సులో తలచుకుని వ్రతం మొదలు పెట్టవలెను. అష్టోత్తర నామాలు పఠించాలి. శ్రీ స్వామివారి అథాంగ పూజ చేసి తర్వాత ఈ పుస్తకంలోని 5 కథలను చదివి స్వామివారికి ఏ ఫలమునైనా నివేదింపవచ్చును. శ్రీకృష్ణ వ్రతం ఆచరించేటప్పుడు భార్య భర్తలు ఇద్దరూ తప్పక కలిసి ఆచరించాలనే నియమం లేదు. భర్తకు వీలున్నప్పుడు భర్త, భార్యకు వీలున్నప్పుడు భార్య, ఇలా ఎవరి వీలును బట్టి వారు ఆచరించవచ్చును. వీలున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆచరింపవచ్చును. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన పురుషులు కానీ, భర్తను కోల్పోయిన స్త్రీలు కానీ నిరభ్యంతరంగా ఈ వ్రతం ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుంది. సంతానం కోరేవారు వరుసగా 7 బుధవారాలు ఈ వ్రతం ఆచరిస్తే త్వరలోనే చక్కటి సంతానాన్ని పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలతో ఉన్నవారు 7 వారాలు ఈ వ్రతం ఆచరిస్తే ఆ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. శ్రీకృష్ణాష్టమి నాడు ఈ వ్రతం ఆచరిస్తే ఎంతో శుభప్రదం. వివాహం కాని యువతీ యువకులు ఈ వ్రతం ఆచరిస్తే వారికి చక్కటి జీవిత భాగస్వామి లభిస్తాడు. ఏ పనులైనా చాలా ఆలస్యం అవుతుంటే ఈ వ్రతం ఆచరిస్తే అవాంతరాలు అన్నీ తొలగిపోయి
ఆ పనులు త్వరగా విజయవంతంగా జరుగుతాయి. ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు ఈ వ్రతం ఆచరిస్తే శ్రీకృష్ణుల వారి అనుగ్రహంతో ఆ కార్యం విజయవంతం అవుతుంది. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా అనుకోని కష్టం కలిగినప్పుడు కానీ, తిథి వార నక్షత్రాలతో నిమిత్తం లేకుండా ఈ వ్రతం ఆచరించవచ్చు. ఆ స్వామి అనుగ్రహంతో మనస్సు ప్రశాంతమై ఆ కష్టం వెంటనే తొలగిపోతుంది. వీలున్నప్పుడు ఈ వ్రతం పురోహితుని సహకారంతో ఆచరిస్తే మంచిది. కలశ స్థాపన చేసి అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను, లోకపాలకులను మంటపంపై ఆయా దిక్కులలో ఆవాహన చేసి పూర్తి విధానంతో ఈ వ్రతం చేస్తే శుభప్రదం. మరొక ముఖ్య విషయం ఏమంటే, శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం. ఈ వ్రతం ఎక్కడ ఆచరిస్తున్నారో అక్కడ బాలకృష్ణుని రూపంలో తాను అదృశ్యంగా నాట్యమాడతానని శ్రీ స్వామివారే సెలవిచ్చారు. బాలకృష్ణుని గజ్జల చప్పుడు, మురళీనాదం కూడా భక్తులకు వినపడతాయి. ఎవరైతే ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అక్కడ ఆ బాలకృష్ణుని అడుగుల ముద్రలు కూడా దర్శనమిస్తాయని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుల వారే సెలవిచ్చారు. ఆ ప్రదేశంలో ఆ రోజంతా తాను ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటానని శ్రీకృష్ణ భగవానుల వారు సెలవిచ్చారు. ఈ విధంగా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఈ పుస్తకం పఠించి శ్రీకృష్ణుల వారి అనుగ్రహం పొందవచ్చును. అథాంగ పూజ. ఓం శ్రీకృష్ణాయ నమః. పాదౌ పూజయామి. ఓం రాజీవలోచనాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం వాచస్పతయే నమః. జంఘే పూజయామి. ఓం నరకాంతకాయ నమః. జానునీ పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. ఊరూ పూజయామి. ఓం బలభద్రానుజాయ నమః. గుహ్యం పూజయామి. ఓం విశ్వమూర్తయే నమః. జఘనం పూజయామి. ఓం గోపీజనప్రియాయ నమః. కటిం పూజయామి. ఓం పరమాత్మనే నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. హృదయం పూజయామి. ఓం యజ్ఞినే నమః. పార్శ్వౌ పూజయామి. ఓం త్రివిక్రమాయ నమః. పృష్ఠదేహం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం సర్వాస్త్రధారిణే నమః. భుజౌ పూజయామి. ఓం కమలనాథాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వాసుదేవాయ నమః. కంఠం పూజయామి. ఓం సనాతనాయ నమః. వదనం పూజయామి. ఓం వసుదేవాత్మజాయ నమః. నాసికం పూజయామి. ఓం పుణ్యాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం శ్రీశాయ నమః. నేత్రాణి పూజయామి. ఓం నందగోపప్రియాయ నమః. భ్రవౌ పూజయామి. ఓం దేవకీనందనాయ నమః. భ్రూమధ్యం పూజయామి. ఓం శకటాసురమర్దనాయ నమః. లలాటం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః. శిరః పూజయామి. ఓం శ్రీ బాలకృష్ణాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీకృష్ణాష్టోత్తర శతనామావళి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్తచక్రాసి గదాసార్గాది ఉదాయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగసంహారిణే నమః.
ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం పూతనాజీవితహరాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం నందవ్రజజనానందినే నమః. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః. ఓం నవనీతవిలిప్తాంగాయ నమః. ఓం నవనీతనటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీతనవాహారాయ నమః. ఓం ముచుకుందప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం సుఖవాగమృతాబ్ధీందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసురభంజనాయ నమః. ఓం తృణీకృతతృణావర్తాయ నమః. ఓం యమలార్జునభంజనాయ నమః. ఓం ఉత్తాలతాళభేత్రే నమః. ఓం తమాలశ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరం జ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాసనే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మధుఘ్నే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం బృందావనాంతసంచారిణే నమః. ఓం తులసీదామభూషణాయ నమః. ఓం స్యమంతకమణేర్హర్త్రే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపూరుషాయ నమః. ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం కంసారయే నమః. ఓం మురారయే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః. ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః. ఓం దుర్యోధనకులాంతకాయ నమః. ఓం విదురాక్రూరవరదాయ నమః. ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జయినే నమః. ఓం సుభద్రాపూర్వజాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాదవిశారదాయ నమః. ఓం వృషభాసురవిధ్వంసినే నమః. ఓం బాణాసురకరాంతకాయ నమః. ఓం యుధిష్ఠిరప్రతిష్ఠాత్రే నమః. ఓం బర్హిబర్హావతంసకాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గీతామృతమహోదధయే నమః. ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం దానవేంద్రవినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం పన్నగాసనవాహనాయ నమః. ఓం జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. कस्तूरीतिलकं ललाटफलके वक्षःस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावळि गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि. శ్రీకృష్ణ వ్రతం ప్రథమ అధ్యాయము. భగవాన్ శ్రీకృష్ణ అనుగ్రహము. శ్రీకృష్ణుడు దయాస్వరూపుడు, పరమ ప్రేమమూర్తి, ఎంతో అందమైన స్వరూపం కలవాడు.
శ్రీకృష్ణుడంటేనే సమస్త సృష్టిని తన వద్దకు ఆకర్షించుకునేవాడని అర్థం. విశ్వానికంతటికీ ఆనందం అందించే అమృతమూర్తి. శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే వల్లమాలిన అభిమానం. తనను నమ్మి కొలిచే వారిని ఆ గోపాలుడు కంటికి రెప్పలా కాపాడతాడు. ఆ గోవిందుని అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. కేవలం గోవింద, గోపాల, గోకులనాథ అంటూ ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు. ఆ గోపాలుడు తక్షణం వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ గోకుల నందనుడు అంతటి కరుణామూర్తి. శ్రీకృష్ణ భగవానుడు ఒకానొక శుభదినాన విశ్వపతి అనే భక్తునికి స్వప్న దర్శనమిచ్చి విశ్వపతి రుక్మిణి దంపతులను అనుగ్రహించి కలియుగంలో తన భక్తుల కోసం ఒక దివ్య వ్రతాన్ని అనుగ్రహించాడు. మన అందరి కష్టాలు ఆ స్వామికి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదు. అందుకే ఆ స్వామి తన అనుగ్రహం పొందడానికి ఎంతో తేలికైన విధానాన్ని మనకు ఈ దంపతుల ద్వారా అనుగ్రహించాడు. శ్రీకృష్ణ భగవానుల వారు విశ్వపతికి అద్భుతమైన స్వప్న దర్శనమిచ్చి విశ్వపతి రుక్మిణి దంపతులకు కలియుగంలో తన అనుగ్రహం పొందడానికి అతి తేలికైన వ్రత విధానాన్ని ఈ విధంగా ఉపదేశించారు. ఓ ప్రియ దంపతులారా, మీపై నాకెంతో అనురాగం, ఆప్యాయత. ఇప్పుడు నేను కలియుగంలో నా అనుగ్రహం పొందడానికై ఒక తేలిక వ్రత విధానాన్ని వివరిస్తున్నాను. ఇది మీరు ఈ లోకంలో నా భక్తులందరికీ వ్యాపింపచేయండి. ఈ వ్రతం అతి తేలికైనది. ఎవరైనను కులం, వయస్సు, స్త్రీ పురుష భేదం లేకుండా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి తిథులందు కానీ, రోహిణి, స్వాతి, శ్రవణ నక్షత్రముల యందు కానీ ఆచరించిన ఎడల మిక్కిలి ఫలదాయకము. అలాగే నాకెంతో ప్రీతికరమైన శ్రీకృష్ణాష్టమి నాడు, ఫాల్గుణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఆచరిస్తే మరెంతో ఫలదాయకంగా ఉండగలదు. నా అనుగ్రహం కోరే భక్తులు ఈ ప్రత్యేక రోజులలోనే కాకుండా వారికి వీలైన ఏ రోజునైనా ఈ వ్రతం ఆచరింపవచ్చును. ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని మీ స్వగృహంలో కానీ, వసతి గృహంలో కానీ, ఏ ఆలయంలో కానీ, నదీ తీరంలో కానీ, ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించవచ్చును. నాకెంతో ప్రీతికరమైన మధుర, ద్వారక, పూరి, గురువాయూర్, ఉడిపి, తిరుమల, శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆచరించిన ఎడల మిక్కిలి ఫలదాయకము. శ్రీకృష్ణ వ్రతం ఆచరింపటం అతి సులభం. ఉదయాన్నే స్నానం ఆచరించి మీ గృహంలో ఉన్న పూజా మందిరంలో నా విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ ఉంచుకొనవలెను. ఈ వ్రతం దంపతులిద్దరూ కలిసి కానీ లేదా విడివిడిగా కానీ ఎవరికి వీలున్నప్పుడు వారు ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వెంటనే మీ కోరిక నెరవేరగలదు. వివాహం కాని వారు ఆచరిస్తే వెంటనే వివాహం కాగలదు. అనారోగ్యం ఉన్నవారు ఆచరించిన వెంటనే వారి అనారోగ్యం తొలగిపోగలదు. ప్రతి మాసం ఈ వ్రతం ఆచరించే వారికి ఎటువంటి ఆపద కలగదు. తలపెట్టిన కార్యాలన్నింటిలో జయం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. ఈ వ్రతం ఆచరింపలేకపోయినను కేవలం కథలు చదివినా, విన్నా, ప్రసాదం స్వీకరించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. శ్రీకృష్ణ వ్రతం ఆచరించడానికి ముందు విఘ్నేశ్వరుని, అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను మనస్సులో ప్రార్థించవలెను. అటు తరువాత 5 కథలను చదువవలెను. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద, గోపాల, గోకులనందన అని స్మరించవలెను. మీకు అందుబాటులో ఉన్న ఫలములను, పాలు, వెన్న, మీగడలను నివేదించవచ్చును. అన్న పాయసములు కూడా నివేదించవచ్చును. తులసీ దళములతో పూజించిన నాకెంతో ప్రీతికరము. వ్రత కథలు పూర్తి కాగానే నివేదించిన పదార్థాలను మీరు ప్రసాదంగా స్వీకరించి మీ బంధుమిత్రులందరికీ పంచవలెను. శ్రీకృష్ణ వ్రతం పూర్తి కాగానే
మీరు కానీ మీ బంధుమిత్రులు కానీ నాకిష్టమైన భజనలు కీర్తనలు కానీ పాడవచ్చును. వాయిద్య గోష్ఠి కూడా జరపవచ్చును. మరొక విశేషం చెబుతున్నాను. మీరందరూ అంటే నాకెంతో ప్రేమ, అనురాగం. ఈ వ్రతం ఎక్కడ ఆచరిస్తున్నారో నేను అక్కడ బాలకృష్ణుని రూపంలో అదృశ్యంగా నాట్యమాడుతాను. ఎంతో ఆనందంగా మురళీనాదంతో నాట్యం చేస్తాను. నా గజ్జెల చప్పుడు, నా మురళీనాదం నా ప్రియభక్తులకు వినపడతాయి. ఎవరైతే ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అక్కడ నా అడుగుల ముద్రలు కూడా దర్శనమిస్తాయి. ఈ వ్రతం నాకెంతో ప్రీతికరమైనది. ఈ వ్రతం ఆచరిస్తున్న వారి ఎడల, ఈ కథలు వింటున్న వారి ఎడల నాకెంతో అనురాగం. ఆ ప్రదేశంలో ఆ రోజంతా నేను ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటాను అని శ్రీకృష్ణ భగవానుల వారు ఆ దంపతులకు సెలవిచ్చారు. కలియుగంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందడానికి ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించటం ఎంతో సులభ మార్గం. ఆ వ్రతం ఆచరించిన వెంటనే ఎన్నో శుభాలు జరుగుతాయని సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామివారే విశ్వపతి రుక్మిణీ దంపతులకు సెలవిచ్చారు. వీలున్నప్పుడెల్లా ఈ వ్రతం ఆచరించిన ఎడల మన జీవితం శుభప్రదంగా గడుస్తుంది. శ్రీకృష్ణుల వారి అనుగ్రహం పొందడానికి అతి తేలికైన ఈ వ్రతాన్ని మనకు వీలున్నప్పుడల్లా ఆచరించి ఆ గోకుల నందనుని అనుగ్రహం పొందవలెను. ప్రథమ అధ్యాయం సమాప్తం. గోవింద గోపాల గోకులనందన. శ్రీకృష్ణ వ్రతం రెండవ అధ్యాయం. వల్లభదాసు కథ. పూర్వకాలంలో మధురా నగరంలో వల్లభదాసు అనే శ్రీకృష్ణ భక్తుడు ఉండేవాడు. అతడికి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎంతో భక్తి. ఎప్పుడూ ఆ గోకుల నందనునే తలుస్తూ కాలం గడిపేవాడు. తనకు సంతోషం కానీ కష్టం కానీ కలిగినా ఆ స్వామికే విన్నవించుకునేవాడు. వల్లభదాసు పూర్తి భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఒక్కొక్కసారి ఆ గోపాలకృష్ణుడు తన ఎదురుగా ఉన్నట్లు తలచి మాట్లాడేవాడు. ఇతడి అనన్య భక్తి చూసి చుట్టుపక్కల ఇళ్లవారు ఎంతో ఆశ్చర్యపోయేవారు. వల్లభదాసు ప్రతిరోజు మధురలోని శ్రీకృష్ణ మందిరానికి ఉదయాన్నే వెళ్ళి స్వామిని దర్శించేవాడు. ఆ స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి ఎంతో ఆనందించేవాడు. ఈ సృష్టిలో ఉన్న అందమంతా ఆ గోపాలకృష్ణునిదే. ఎంతో ప్రేమతో నిండిన ఆ నయనాలు, జగత్తు మొత్తాన్ని సమ్మోహనపరిచే మురళీనాదం, తలపై నెమలి పింఛం, పెదవులపై విశ్వం మొత్తానికి రక్షా కవచంగా కనిపించే చక్కటి చిరునవ్వు. ఆ స్వామి ముగ్ధ మనోహర రూపం చూస్తూ వల్లభదాసు ఆలయంలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ స్వామి తోడనే తన ప్రపంచంగా భావించేవాడు. ఆ రోజుల్లో శ్రీకృష్ణ మందిరంలో ప్రతిరోజు ఎవరో ఒక భక్తుడు శ్రీ స్వామివారికి నైవేద్యం చేసే సమయంలో వేణుగానం ఆలపించేవాడు. కాసేపు మురళీగానంతో ఆ స్వామిని ఆనందపరిచేవారు. వల్లభదాసు ఆ మురళీనాదం విని ఎంతో పరవశుడయ్యేవాడు. ఆ దివ్యనాదం వింటూ ఆ స్వామి వంక తన్మయంతో చూస్తూ మైమరచిపోయేవాడు. ఆలయానికి నిత్యం వచ్చే భక్తులందరికీ వల్లభదాసు సుపరిచితుడే. ప్రతిరోజు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ఆ గోపాలుని సేవించే వల్లభదాసు భక్తికి అందరూ ఎంతో సంతోషపడేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి వల్లభదాసుకు ఎంతో జ్వరం వచ్చింది. మరునాటి ఉదయం కొంచెం తగ్గినా విపరీతమైన నీరసంతో అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోయాడు. అయ్యో, ఇంత నీరసంగా ఉందే, ఈరోజు ఆ స్వామిని దర్శించలేనా, మురళీనాదం వినలేనా అని బాధపడుతూ మంచం మీదనే పడుకున్నాడు. అంతలో ఒక చిన్న పిల్లవాడు గల్లు గల్లున గజ్జల శబ్దం వస్తుండగా పరిగెడుతూ ఇంట్లోకి వచ్చాడు. వల్లభదాసు వద్దకు వచ్చి, ఏం తాత దిగాలుగా ఉన్నావు అని అన్నాడు. ఆ బాలుడి చిరునవ్వు చూడగానే
వల్లభదాసు నీరసం తగ్గింది. శరీరంలో కొంచెం ఓపిక వచ్చింది. ఆ పిల్లవాడిని చూసి ఎంతో ముచ్చటపడుతూ, "ఎక్కడి నుంచి వచ్చావు నాయనా?" అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, "ఈ ఊరంతా నాదే" అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు. తన చేతిలో ఉన్న వెన్న కొంచెం వల్లభదాసుకు ఇచ్చాడు. శ్రీకృష్ణ మందిరం నుంచి తెచ్చానని చెప్పాడు. వల్లభదాసు ఆనందంతో కనులకు అద్దుకుని నోటిలో వేసుకోగానే ఎంతో ఓపిక వచ్చింది. ఇంతలో ఆ బాలుడు వల్లభదాసు మంచం మీద కూర్చుని తనతో తెచ్చుకున్న వేణువును చక్కగా ఆలపించాడు. అలా 5 నిమిషాలు వేణునాదం విన్న వల్లభదాసుకు నిద్ర పట్టింది. నెమ్మదిగా కనులు మూసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. 1 గంట తర్వాత మెలకువ వచ్చిన వల్లభదాసుకు ఆ పిల్లవాడు కనిపించలేదు. ఇంతలో వారింటి పక్కన ఉండే కేశోభాయి వల్లభదాసు ఇంటికి వచ్చి, "ఏమి స్వామి, ఈరోజు ఆలయానికి రాలేదే?" అన్నాడు. వల్లభదాసు అతడితో తనకు జ్వరం వచ్చిన సంగతి చెప్పాడు. ఇంతలో కేశోభాయ్ అతడి మంచం పక్కనే చిన్న చెక్క బల్లపై తళతళ మెరిసిపోతున్న పిల్లన గ్రోవిని చూశాడు. వెంటనే అతడు వల్లభదాసుతో ఇలా అన్నాడు, "ఓ స్వామి, ఈ ఉదయం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎంతో ఆందోళనతో ఉన్నారు. స్వామివారి చేతిలోని దివ్య మురళి మాయమైంది. ఎలా, ఎవరు దొంగలించారా అని అందరూ ఆందోళన చెందారు. ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. ఇదిగో ఇక్కడ నీ చెంతనే ఉన్నది. నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు. ఆ గోపాలుడే స్వయంగా మీ ఇంటికి వచ్చి వేణునాదం వినిపించాడు" అని అన్నాడు. సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడే తన వద్దకు వచ్చి తన ప్రసాదాన్ని ఇచ్చి వేణుగానం వినిపించి మరీ వెళ్ళాడని తెలుసుకున్న వల్లభదాసు ఆనందానికి అవధులు లేవు. ఆ స్వామి భక్త వాత్సల్యానికి ఎంతో సంతోషించాడు. ఇప్పుడు వల్లభదాసు, కేశోభాయి ఇద్దరూ కలిసి ఆ వేణువును తీసుకుని శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరించారు. అక్కడ వారందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వల్లభదాసుపై కురిపించిన ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించారు. అంతటి స్వామివారి ప్రియభక్తుడు తమ నగరం మధురలో ఉన్నందుకు వారంతా ఎంతో ఆనందపడ్డారు. ఆ గోపాలునికి తన భక్తులపై గల వాత్సల్యాన్ని తలుచుకుని మురిసిపోయారు. శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం. తననే సర్వస్వంగా భావిస్తూ జీవించే వారిని ఎల్లవేళలా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. గోవిందా అని ఆర్ద్రతతో పిలిస్తే చాలు, వేగంగా పరిగెత్తుకు వచ్చి మనల్ని ఆదుకుంటాడు. మనల్ని ఎంతో ఆనందంతో ముంచెత్తుతాడు. 2వ అధ్యాయం సమాప్తం. గోవిందా గోపాల గోకులనందన. శ్రీకృష్ణ వ్రతం 3వ అధ్యాయం. కృష్ణన్ దంపతుల కథ. శ్రీకృష్ణుడు భక్తాధీనుడు, భక్తవత్సలుడు. ఆ స్వామికి తన భక్తులంటే పంచ ప్రాణాలు. ఎవరైనా తనను దూషించినా సహిస్తాడు, కానీ తన భక్తులను ఎవరైనా మాటలతో గాని చేతలతో గాని బాధ పెడితే వారిని ఏమాత్రం ఉపేక్షించడు, కఠినంగా శిక్షిస్తాడు. తనను నమ్మి కొలిచేవారిని మాత్రం నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. పూర్వకాలంలో గురువాయూరు పట్టణంలో సరస్సు ఆవలి ఒడ్డున కృష్ణన్, రాధ అనే దంపతులు నివసించేవారు. వీరిద్దరూ గొప్ప కృష్ణ భక్తులు. ముఖ్యంగా రాధకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. ఎల్లప్పుడూ ఆ గోపాలుడినే తలుస్తూ కాలం గడిపేది. ఆ దంపతులు ప్రతిరోజు ఉదయాన్నే శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళి
శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని వచ్చేవారు. వీరు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తున్నప్పటికీ పూర్వజన్మ కర్మల ఫలితంగా వీరికి సంతానం కలుగలేదు. అందువలన తమ చుట్టుపక్కల ఇళ్లలో గల పిల్లలందరినీ తమ సంతానంలాగానే భావించేవారు. పిల్లలకు ఎన్నో తినుబండారాలు కొనిపెట్టేవారు. ఆట వస్తువులు ఇచ్చేవారు. వారిని చూసి ఎంతో మురిసిపోయేవారు. ఇలా వీరిద్దరూ 60 సంవత్సరాల వయస్సు దాటారు. ప్రతి సంవత్సరం రాధకు శ్రీకృష్ణాష్టమి నాడు ఒక చిన్న పిల్లవాడిని బాలకృష్ణునిలాగా అలంకరించి భోజనం పెట్టి కొత్త బట్టలిచ్చి పంపే అలవాటు ఉండేది. ఆ పిల్లవాడికి ఎన్నో బహుమానాలు ఇచ్చేది. రాధకు ఉన్న ఈ ముచ్చట చూసి చుట్టుపక్కల వారు ఎంతో మురిసిపోయేవారు. శ్రీకృష్ణాష్టమి వస్తున్నది అంటే రాధకు వారం రోజులు ముందు నుంచే పండగలాగా ఉండేది. ఇల్లంతా రకరకాల పూలతో అలంకరించేది. చుట్టుపక్కల పిల్లల కోసం ఎన్నో రకాల పిండి వంటలు చేసి పెట్టేది. ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వచ్చింది. ముందు రోజు దగ్గర ఇంటిలో ఉన్న ముకుందన్ అనే పిల్లవాడిని మర్నాడు ఉదయమే కృష్ణుని అలంకారానికి రమ్మని చెప్పింది. మర్నాడు ఉదయం లేవగానే త్వరగా పిండి వంటలన్నీ చేసింది. ఎన్నో రకాల పళ్ళు కొని తెచ్చింది. ముకుందన్ ఆడుతూ పాడుతూ 8 గంటలకల్లా ఇంటికి వచ్చాడు. ఆ పిల్లవాడికి చక్కగా కొత్త బట్టలు తొడిగించి చక్కగా అలంకరించి రకరకాల ఆటలు ఆడుకున్నది. ముకుందన్ ఆకలి వేస్తున్నదంటే పిల్లవాడిని కూర్చోపెట్టి భోజనం వడ్డించింది. ముకుందన్ వండిన పదార్థాలు ఆనందంగా తింటూ ఉంటే రాధ ముచ్చటగా ఎదురుగా కూర్చుంది. వారిద్దరినీ అలా చూస్తుంటే కృష్ణన్కు ఎంతో ముచ్చట వేసింది. ఇంతలో ఆ పిల్లవాడు అమ్మా నాకు మామిడి పండు కావాలి అన్నాడు. రాధ అతడితో కన్నా ఇప్పుడు మామిడి పండ్లు దొరకవు కదా, నీకు చక్కటి అరటి పండ్లు జామ పండ్లు తెచ్చిపెట్టనా అంది. అప్పుడు ముకుందన్ అమ్మా నువ్వు మామిడి పండ్లు తెచ్చావు, నాకు అబద్ధం చెబుతున్నావు అన్నాడు. రాధ నవ్వుతూ లేదు నాయన తేలేదు, మామిడి పండ్ల కాలం వెళ్ళిపోయింది కదా అని అన్నది. ముకుందన్ రాధతో లేదమ్మా కావాలంటే వెళ్ళి పండ్ల బుట్ట చూడు, మామిడి పండ్లు ఉన్నాయి అన్నాడు. అప్పుడు రాధ లేచి వెళ్ళి పండ్ల బుట్ట చూస్తే ఆశ్చర్యకరంగా అందులో 2 మామిడి పండ్లు కనబడ్డాయి. రాధ ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ పండ్లు తీసుకుని ముకుందన్కు వడ్డించింది. అప్పుడు ముకుందన్ చూసావా అమ్మా మామిడి పండ్లు ఉన్నాయి కదా అని వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా తిన్నాడు. ఆ తర్వాత కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో సమయం మధ్యాహ్నం 4 గంటలయ్యింది. ఎవరో తలుపు కొడితే రాధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ముకుందన్ తల్లి. ఆమె రాధతో ఇలా అంది, రాధా ఏమీ అనుకోకు, ఉదయం ముకుందన్ మీ ఇంటికి రాలేకపోయాడు, వాడికి రాత్రంతా ఒకటే జ్వరం అని అన్నది. అప్పుడు రాధ ఆశ్చర్యపోయింది. ఉదయం ముకుందన్ వచ్చి భోజనం చేయటం, మామిడి పండ్లు అడిగి మరీ తినటం చెప్పింది. వారిద్దరికీ ఆశ్చర్యానికి అంతులేదు. అప్పుడు వారికి జరిగినది అర్థమైంది. ఉదయం కృష్ణన్ రాధ దంపతుల ఇంటికి వచ్చింది సాక్షాత్తు బాలకృష్ణుడే అని తెలుసుకుని ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారు. ముకుందన్ తల్లి కూడా ఈ దంపతులపై బాలకృష్ణుడు చూపించిన అనుగ్రహానికి ఎంతో సంతోషించింది. ఆ దంపతులిద్దరూ సాయంత్రం ఆలయానికి వెళ్ళారు. అక్కడకు వెళ్ళగానే అక్కడ భక్తులందరూ ఏదో చర్చించుకుంటూ కనపడ్డారు. విషయం ఆరా తీస్తే ఆ రోజు మధ్యాహ్నం నుంచి గర్భాలయం నుంచి మామిడి పండ్ల వాసన వస్తోంది. ఈ కాలంలో మామిడి పండ్లు దొరకవు కదా, ఈ మామిడి పండ్ల వాసన ఎలా వస్తోందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ సంగతి విన్న కృష్ణన్ రాధ దంపతులకు ఆనందంతో కనుల వెంట నీరు కారాయి. ఉదయం బాలకృష్ణుడే తమ ఇంటికి వచ్చి మామిడి పండ్లు వడ్డించుకున్నాడు.
ఈ విషయం అక్కడున్న భక్తులందరికీ చెప్పారు. ఆలయంలో మామిడి పండ్ల వాసన రావడానికి గల కారణం భక్తులందరికీ అర్థమైంది. కృష్ణన్ రాధా దంపతుల భక్తికి అందరూ ఎంతో సంతోషించారు. శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే అంతటి వాత్సల్యం, అంతటి అనురాగం. ఎల్లవేళలా ఆ స్వామినే స్మరించే వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. మనం చేయవలసిందల్లా అహంకారం పూర్తిగా వదిలివేసి మన మనస్సును ఎప్పుడూ ఆ స్వామి పైననే లగ్నం చేయడం. మనకు కావలసినవన్నీ ఆ స్వామి సమకూరుస్తాడు. ఆ గోపాలకృష్ణుని నమ్మి కొలిచే వారి జీవితం ఎప్పుడూ శుభప్రదంగా గడుస్తుంది. 3వ అధ్యాయం సమాప్తం. గోవింద గోపాల గోకులనందన. శ్రీకృష్ణ వ్రతం 4వ అధ్యాయము. రంగదాసుని కథ. శ్రీకృష్ణుడు అత్యంత దయామయుడు. ఈ సృష్టి మొత్తం ఆ గోకులనందనుడే వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టి మొత్తం ఆ గోవిందుని ప్రతిరూపాలే. ఎవరైతే ప్రతి జీవిలోనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడగలుగుతారో వారి జీవితం ధన్యమవుతుంది. ఒకసారి ఎలుగెత్తి మనస్ఫూర్తిగా ఆ స్వామినే స్మరిస్తూ గోవిందా అని పిలిస్తే చాలు, తక్షణం మన మొర ఆలకిస్తాడు, మన ముందు ప్రత్యక్షమవుతాడు. అంతటి ప్రేమమూర్తి ఆ పురుషోత్తముడు. పూర్వకాలంలో ఉడిపి పట్టణంలో రంగదాసుడు అనే భక్తుడు ఉండేవాడు. అతడికి శ్రీకృష్ణుడే సర్వస్వం. రోజూ పట్టణంలోని శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళి ఆ స్వామిని తనివి తీరా దర్శిస్తాడు. ప్రతి క్షణం ఆ స్వామి మీదనే ధ్యాస. అతడి భార్య వసుధ కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తురాలు. ఏ పనిలోనూ ఆ గోపాలునే తలుస్తూ కాలం గడిపేది. ఈ దంపతులిద్దరూ ఇరుగు పొరుగు వారికి ఎంతో సహాయపడుతూ ఉండేవారు. అందరిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మనే దర్శించేవారు. రంగదాసు వసుధ దంపతుల ఇంట్లో చక్కటి శ్రీకృష్ణుల వారి విగ్రహం ఉంది. చేతిలో మురళి పట్టుకుని ఉన్న ఆ బాలకృష్ణుడు ఎంతో ముచ్చటగా ఉండేవాడు. ప్రతిరోజు ఆ స్వామి ఎదురుగా నుంచుని ఆ దంపతులిద్దరూ సుమధురంగా పాటలు పాడేవారు. ఆ స్వామికి వెన్నమీగడలు నైవేద్యం పెట్టేవారు. ప్రతిరోజు రాత్రి గోరువెచ్చటి పాలు నివేదించి జోలపాటలు పాడేవారు. ఒకనాటి రాత్రి ఆ విధంగానే స్వామికి చక్కటి జోలపాట పాడి తాము కూడా నిద్రించారు. రాత్రి 2 గంటల వేళ పెద్ద శబ్దం వచ్చింది. ఒక దొంగ చేతిలో పెద్ద గుణపంతో వీధి తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. అతడి భీకర రూపం చూడగానే రంగదాసు వసుధ దంపతులకు నోట మాట రాలేదు. నోరు తెరిస్తే చంపేస్తానని గట్టిగా అరిచాడు. అతడికి 2 చేతులు జోడించి, మా వద్ద ఏముంటుంది నాయన, కడు బీదవారం అని అన్నారు. అయితే ఆ దొంగ ఏమాత్రం వినకుండా ఇంకా గట్టిగా అరుస్తూ, ఏమీ లేదా, అయితే మీ ప్రాణాలే తీస్తానన్నాడు. రంగదాసు దంపతులు ఎంతో ఆందోళన చెందారు. వెంటనే గోవింద గోపాల గోకులనందన నీవే మాకు దిక్కు అని గట్టిగా అరిచారు. అంతే, అద్భుతం! ఒక్కసారిగా తాము రోజూ కొలిచే బాలకృష్ణుని విగ్రహం పక్కన ఉన్న కిటికీ నుంచి పెద్ద గాలి వీచి ఆ విగ్రహం ఒక్కసారిగా కదిలి ఆ దొంగ మీద పడింది. అనుకోని ఈ పరిణామానికి ఆ దొంగ స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఇంతలో రంగదాసు దంపతులు పెట్టిన కేకలు విని పక్క ఇళ్ల వారు మేల్కుని పరుగు పరుగున ఇక్కడికి వచ్చారు. కింద పడి ఉన్న దొంగను చూశారు. బాలకృష్ణుని విగ్రహం చూశారు. రంగదాసు దంపతులు వారికి జరిగిన విషయమంతా చెప్పారు. అంత గాలి ఎలా వచ్చిందో, ఆ విగ్రహం అంత వేగంగా పడినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉన్నదో
వారికి ఆశ్చర్యంగా తోచింది. ఆ శ్రీకృష్ణుడే తమల్ని అలా రక్షించాడని గ్రహించారు. స్వామి విగ్రహాన్ని కనులకద్దుకుని తిరిగి ఆ గూటిలో ఉంచారు. శ్రీకృష్ణుడు రంగదాసు దంపతులను రక్షించిన విషయం తెలుసుకుని ఆ ఊరి వారంతా ఆ దంపతులపై శ్రీకృష్ణ భగవానుడు చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు. శ్రీకృష్ణుడు భక్తాధీనుడు. మనసారా స్వామిని కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. సృష్టిలోని దేవతలందరూ ఆ స్వామి స్వరూపాలే. ఎవరు ఏ దేవతను కొలిచినా అవన్నీ చేరేది ఆ గోవిందునికే. ఆ శ్రీకృష్ణ భగవానుని నిత్యం స్మరిస్తూ మన జన్మ ధన్యం చేసుకుందాం. 4వ అధ్యాయం సమాప్తం. గోవింద గోపాల గోకులనందన. శ్రీకృష్ణ వ్రతం 5వ అధ్యాయం. మాధవుని కథ. శ్రీకృష్ణుడు పరమ దయాస్వరూపుడు. ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు దరి చేరవు. ఆ స్వామినే నిత్యం స్మరించే వారి జీవితం శుభప్రదంగా గడుస్తుంది. గోకుల నందనుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞ యాగాదులు చేయనవసరం లేదు. భక్తితో ఒక చిన్న తులసీ దళం సమర్పించినా ఆనందిస్తాడు. పూర్వకాలంలో గోవిందపురంలో మాధవుడనే భక్తుడు ఉండేవాడు. అతడికి ఆ కృష్ణస్వామి అంటే ఎంతో భక్తి. ఆ ఊరిలో ఒక గొప్ప శ్రీకృష్ణ ఆలయం ఉండేది. అందులో ఎంతో అందమైన రాధా సమేత శ్రీకృష్ణుల వారి విగ్రహాలు ఉండేవి. అయితే ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు సంప్రదాయాల వలన ఆ ఆలయంలోనికి నిమ్న జాతి వారికి ప్రవేశం ఉండేది కాదు. మాధవుడు తక్కువ జాతివాడు అవడం చేత ఆలయంలోనికి వెళ్ళలేకపోయేవాడు. కానీ ఎల్లప్పుడూ ఆ రాధాకృష్ణులనే తలుస్తూ కాలం గడిపేవాడు. ప్రతిరోజు ఆలయం బయట కూర్చుని ఆలయ గోడలపైన ఉన్న రాధాకృష్ణుల విగ్రహమూర్తులను చూస్తూ ఒళ్ళు మైమర్చిపోయేవాడు. అతడి భక్తి చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయేవారు. అతనిని ఆలయంలోనికి తీసుకెళ్ళి ఆ రాధాకృష్ణుల దర్శనం ఇప్పించాలని కొందరు తలచినా ఆలయ అధికారుల అనుమతి లేకపోవడం చేత అది సాధ్యమయ్యేది కాదు. అందుకు వారెంతో బాధపడేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకసారి మాధవుడికి ఏదో వింత చర్మ వ్యాధి పట్టుకున్నది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. శరీరమంతా ఎంతో బాధగా ఉండేది. ఈ బాధతో ఆలయం వద్దకు కూడా వెళ్ళలేకపోయేవాడు. ఇంటి నుండే రాధాకృష్ణులను తలుస్తూ స్మరిస్తూ కాలం గడపసాగాడు. ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలిగించమని ఆ గోకులనందనుడినే పరిపరి విధాల వేడుకున్నాడు. ఇంతలో ఆ ఆలయ వార్షికోత్సవాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో చివరి రోజు ఎంతో అద్భుతంగా ఉండేది. ఆ స్వామి ఉత్సవమూర్తులను గోవిందపురంలోని అన్ని వీధులలోనూ ఊరేగించేవారు. ఊరంతా ఆ రోజు ఎంతో కోలాహలంగా ఉండేది. రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను ఎంతో అందంగా అలంకరించి ఊరేగించేవారు. ఈ సంవత్సరం కూడా 3వ నాడు రాధాకృష్ణులను ఎంతో అందమైన వస్త్రాలతో, ఆభరణాలతో, చక్కటి పూలమాలలతో, చక్కటి తులసి మాలలతో అలంకరించి ఊరేగింపుతో బయలుదేరారు. శ్రీకృష్ణుల వారి తలపై అద్భుతమైన నెమలి పింఛం ఎంతో అందంగా ఉన్నది. ఊరేగింపు ఒక్కొక్క వీధి తిరుగుతూ మాధవుడి వీధికి వచ్చింది. మాధవుడు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ఊరేగింపు ఆనందంతో చూడసాగాడు. రాధాకృష్ణుల దివ్య సౌందర్యానికి ఎంతో మురిసిపోయాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. రాధాకృష్ణుల మూర్తులు గోవిందుడి ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా శ్రీకృష్ణుని తలలోని నెమలి పింఛం ఎగిరి
మాధవుడిపై పడింది. ఆ పింఛం మాధవుడి శరీరానికి తగలగానే మాధవుడికి ఒక్కసారిగా శరీరమంతా విద్యుత్తు ప్రవహించినట్లు అయింది. చర్మ వ్యాధి క్షణంలో మాయమైంది. ఇదంతా శ్రీకృష్ణుల వారి అనుగ్రహంగా గ్రహించిన మాధవుడి కంట ఆనంద బాష్పాలు రాలాయి. ఇదంతా గమనించిన భక్తులు, ఆలయ అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ గోకుల నందనునికి మాధవుడంటే ఎంత ప్రేమో గ్రహించారు. మాధవుడి కాళ్ల మీద పడి తమను క్షమించమని అర్థించారు. మాధవుని మెడలో పూలమాల వేసి ఆ ఊరేగింపుతో పాటు సకల మర్యాదలతో ఆలయానికి తీసుకెళ్లారు. ఆనాటి నుండి ఆ స్వామి దర్శనానికి అన్ని నియమాలను తొలగించారు. అన్ని జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆ స్వామి అనుగ్రహం పొందడానికి పుట్టిన కులంతో సంబంధం లేదని అందరూ గ్రహించారు. అప్పటి నుంచి భక్తులందరికీ ఆ రాధాకృష్ణుల దర్శనం అద్భుతంగా జరగసాగింది. శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు. ఆ గోపాలకృష్ణునికి తన భక్తులంటే ఎంతో అనురాగం, ఆప్యాయత. కలియుగంలో ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించడం అతి తేలిక మార్గం. ఈ వ్రతం నిత్యం ఆచరించి మనమందరము సుఖశాంతులతో శుభప్రదంగా జీవించుదాము. జీవితం ధన్యం చేసుకుందాం. 5వ అధ్యాయం సమాప్తం. గోవింద గోపాల గోకులనందన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణాష్టకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.